దేవాది దేవునికి స్తోత్రాలు. ఈ దినము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7. నహూము అంటే ఓదార్చబడిన వాడు అర్థం. అయితే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. ద లార్డ్ ఈజ్ గుడ్, ఏ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. యెహోవా भला है संकट के दिन में वह दृढ़ ठहरता है. అవును, దేవుడు ఉత్తముడు. శ్రమలు వస్తాయి, శ్రమల్లో మనకు ఆశ్రయ దుర్గము ఆయన. ఇర్మియా గ్రంథం 33:11లో యెహోవా మంచివాడు, ఆయన కృప ఎప్పుడుంటుంది? నిరంతరం ఉంటుందండి. అయితే లోకములు నిరంతరము ఎవరు ఉండరు. మన తల్లిదండ్రులు ఉండరు, మన బంధువులు ఉండరు. నిరంతరం మనతో ఉండి నడిపించేవాడు మన దేవుడైన యెహోవా. ఇర్మియా 17:17లో ఆపత్కాలమున నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకం. అధైర్యం తెచ్చే సైతానం, ధైర్యపరిచే దేవుడు. ధైర్యపరిచే దేవుని మీద ఆనుకొని ఉండాలి. కీర్తన 46:1లో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు నమ్మినా మోసం చేస్తారు. దేవుడు నమ్మండి, ఆయన మోసము చేయడు, ఆయన ఆదరించేవాడు. అందుచేతనే 1 కీర్తన గ్రంథం 18:10లో ఆపత్కాలంలో వాడు నా మీదికి రా, యెహోవా నన్ను ఆదు. సోదరుడా, నిన్ను ఆదుకునే దేవుడు. అందుచేతని ఈ 18వ కీర్తన 18లో చెప్తున్నాడు. అయితే ఈ దినమంతా, ఈ వారమంతా, ఈ మాసమంతా నిన్ను ఆదుకొని నీ కుటుంబాన్ని దేవుడు నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇంటున్నటువంటి బిడ్డలను కనికరించండి, వారిని ఆదరించండి నాయన. మీరు ఆదరించే దేవుడు నాయన. ఎవరు ఆదరించకపోయినా మీరు ఆదరిస్తారు. ఆ సత్యాన్ని గ్రహించి బిడ్డలు ముందుకు సాగేదాన్ని కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.